హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రెసిపీ. ఈరోజు నేను బోటి కర్రీ చేస్తున్నాను. ఇక్కడ 1 kg బోటి తీసుకున్నాను. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఒక 5-6 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. అది వెనిగర్ వేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చిన్నగా 2 ఆనియన్స్ తీసుకున్నాను. సన్నగా తరుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చికాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఆనియన్ వేసుకోవడం. ఆనియన్, పచ్చికాయలు వేసుకొని కొంచెం వేగేదాకా ఆయిల్లో ఉంచేసి, ఆయిల్ వేగినాక మంచిగా ఆయిల్లో మగ్గినాక చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక 2 టమాటోలు వేస్తున్నాను. 2 టమాటోస్ వేగినాక మనం బోటి అందులో వేసుకొని ఒక 10 minutes ఆయిల్లో మగ్గించుకోండి. మగ్గిపోయింది, అందులో ఉన్న వాటర్ అంతా పోయినాక ఇప్పుడు నేనైతే 4-5 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీకు సరిపోయినంత స్పైసీని బట్టి వేసుకోండి. కారము, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్, కారము మంచిగా ముక్కలు పట్టేదాకా ఒక 10 minutes కుక్ చేసుకొని, ఇక్కడ నేనైతే గోరువెచ్చని వాటర్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం అయితే మీకు సరిపోయినంత ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ తీసుకోవచ్చు. నేనైతే కావాల్సినంత గ్రేవీ కావాల్సిన వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకున్నాను. మంచి మసలేదాకా కుక్ చేసుకొని ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. గరం మసాలా, ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇక్కడ నేను. వేరేది ఏమి వేయట్లేదు. మీరు కావాలంటే వేరేదంటే ఇప్పుడు మీరు కొబ్బరి పేస్ట్ అట్లా వేసుకుంటారు. నేనైతే ఇక్కడ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 6-7 విజిల్ వచ్చేదాకా నేను కుక్ చేసుకున్నాను. ఇక్కడ 6-7 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. ఎందుకంటే బోటి కదా, కొంచెం ఎక్కువసేపే పడుతుంది ఉడకడానికి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. మీరు హైలో పెట్టేస్తే విజిల్స్ తొందర వస్తాయి, కానీ కుక్ అవ్వదు. చూసినారా ఎంత బాగా ఉడికిపోయిందో. మన బోటి అయితే ప్రిపేర్ అయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటే రొట్టెలతో అయినా, చపాతీతో అయినా, వేడి వేడి అన్నంలోకి తింటే ఎంత బాగుంటుందో. బోటి కర్రీ అని ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇష్టంగా తినొచ్చు. మటన్ కంటే కూడా సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం ఉన్నవాళ్ళు, బోటి కర్రీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్, ఇలా చిన్న చిన్న రెసిపీతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.